నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాష్ట్ర కేబినెట్ విస్తరణ. మంత్రులుగా లక్ష్మణ్, వివేక్, శ్రీహరి ప్రమాణం. బాధ్యతతో తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తామన్న నూతన మంత్రులు. శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. నిరాశకు లోనైన నాయకులకు కాంగ్రెస్ నాయకత్వం బుజ్జగింపులు. సామాజిక సమతుల్యత బట్టి ఎంపిక జరిగినట్లు వివరణ. అశ్రు నయనాల మధ్య ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు. మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు. ఘనంగా దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం. విలువలతో కూడిన రాజకీయాలకు దత్తాత్రేయ స్ఫూర్తన్న వక్తలు. హైదరాబాద్లో కొనసాగుతున్న చేప ప్రసాదం పంపిణీ. ప్రారంభించిన మంత్రి పొన్నం. 2 రోజుల పాటు కార్యక్రమం. సింధు జలాల నిలిపివేతతో పాకిస్తాన్కు మొదలైన నీటి కష్టాలు. డెడ్ లెవెల్కు చేరుకున్న జలాశయాలు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జట్టులో మరో 3 అమాత్యులు చేరారు. హైదరాబాద్ రాజ్భవన్లో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మక్తల్ శాసనసభ్యుడు వాకిటి శ్రీహరి చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. 2-3 రోజుల్లో వారికి శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ విప్గా ఉన్న రామచంద్ర నాయక్ సైతం త్వరలోనే డిప్యూటీ స్పీకర్గా ప్రమాణం చేయనున్నారు. నూతన మంత్రులకు సీఎం సహా నేతలంతా శుభాకాంక్షలు తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై 7 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, ధర్మపురి శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కొత్త మంత్రులుగా ప్రమాణం చేశారు. సామాజిక సమతుల్యత దృష్ట్యా మాల సామాజిక వర్గం నుంచి జి వివేక్, మాదిగల నుంచి అడ్లూరి లక్ష్మణ్, బీసీల నుంచి ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి అవకాశం కల్పించారు. కొత్త మంత్రులతో మధ్యాహ్నం 12:15 రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. I, Dr. Gaddam Vivek Venkateswamy, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Gaddam Vivek Venkateswamy, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such minister. అనే నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకృత శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని, అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను వాకిటి శ్రీహరి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని,
పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను అని నేను వాకిటి శ్రీహరి అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా పేదల అభ్యున్నతికి చిత్తశుద్దితో పనిచేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడిన మంత్రి అడ్లూరి కాంగ్రెస్ అగ్రనాయకులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరెంతో వారికంతా అన్న రాహుల్ సూచన మేరకు కాంగ్రెస్ సర్కార్ సామాజిక సమతుల్యత పాటించిందని అడ్లూరి లక్ష్మణ్ వెల్లడించారు. నిజమైన సామాన్య కార్యకర్త, ఒక మాదిగా కుల బాంధవుల పక్షాన ఒక ప్రతినిధి ఉండాలని చెప్పి మా యొక్క శాసనసభ మనవిని మన్నించి ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు జన్మాంతరం రుణపడి ఉంటా. పేదల పక్షాన ఆ వర్గంకెళ్ళి వచ్చిన వాడిగా, కష్టాలు తెలిసిన వాడిగా, ప్రజల ఇబ్బందులు తెలిసిన వాడిగా, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్లకు అందే విధంగా ఒక బాధ్యత గల కేబినెట్ మంత్రిగా మేము కష్టపడి పనిచేస్తామనే విషయాన్ని మీ మీడియా మిత్రుల ద్వారా సవినయంగా మనవి చేసుకుంటున్నాం. వెనుకబడిన తరగతులకు కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉంటుందని మరోసారి రుజువైందని మరో మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. దేశంలో ఇప్పటికీ పార్లమెంట్, అసెంబ్లీ గడప తొక్కని జాతులున్నాయన్న శ్రీహరి మంత్రిగా తనకు ఏ శాఖ అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తానని వెల్లడించారు. పార్టీనే నమ్ముకొని పార్టీకే కట్టుబడి ఉండి 30 సంవత్సరాల సేవ చేసినటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ రోజు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే ఈ విధంగా ఈ స్థానంలో నిలబెట్టగలదు అనేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపించా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అధిష్టానం నా మీద పెట్టినటువంటి ఈ బాధ్యతను పూర్తి స్థాయిలో మనసా వాచా కర్మేణ నిర్వహిస్తానని, వెనుకబడ్డ జాతుల గొంతయ్యే అవకాశం దొరికింది. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని రాబోయే రోజుల్లో నాకు ఏ బాధ్యత అప్పచెప్పితే ఆ బాధ్యత పరిపూర్ణంగా నిర్వహిస్తానని ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా తరఫున, నా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొత్త మంత్రులకు శాఖల కేటాయించేసరికి 2-3 రోజుల సమయం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మంత్రివర్గ విస్తరణలో 6 బెర్తులు ఖాళీగా ఉన్నప్పటికీ సామాజిక సమతుల్యత దృష్ట్యా 3 మాత్రమే భర్తీ చేశారు. మిగతా 3 పదవులకు స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం ఎంపిక చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఎస్టీ కోటాలో ఉపసభాపతి పదవి దక్కించుకున్న రామచంద్ర నాయక్ సైతం త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, పొంగిలేటి శ్రీనివాసారెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించిన నిరాశకు లోనైన ఎమ్మెల్యేలను బుజ్జగించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చేపట్టింది. మంత్రివర్గంలో చోటు లభించక నిరాశకు లోనైన సుదర్శన్ రెడ్డి, ప్రేమసాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం బుజ్జగింపు చర్యలు చేపట్టింది. చివరి నిమిషం వరకు సుదర్శన్ రెడ్డి పేరు జాబితాలో ఉంటుందని భావించారు. కానీ ఆయన పేరు తెరపైకి రాలేదు. తీవ్ర అసంతృప్తికి గురైన సుదర్శన్ రెడ్డిని బుజ్జగించేందుకు జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహార ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం సలహాదారుడు వేం నరేంద్ర రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు వెళ్లారు. ఏ పరిస్థితుల్లో మంత్రివర్గంలో అవకాశం రాకుండా పోయిందో ఆయనకు మీనాక్షి నటరాజన్ వివరించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి బేగంపేటలోని ప్రేమ్సాగర్ రావుకు నివాసానికి చేరుకుని బుజ్జగించారు. అనంతరం మల్రెడ్డి రంగారెడ్డితో ఫోన్లో మాట్లాడిన మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ ఆయన నివాసానికి వెళ్లి బుజ్జగించనున్నారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ కన్నుమూసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలని నిర్వహించారు. తుది వీడ్కోలుకు తరలివచ్చిన వివిధ పార్టీల నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ నెల 5న గుండెపోటుతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో ఉదయం 5:45 కన్నుమూశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి 3 సార్లు గెలుపొందిన గోపీనాథ్ మరణ వార్తతో మాదాపూర్లోని స్వగృహానికి వచ్చిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు గోపీనాథ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. మాగంటి మృతి పట్ల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం
తెలిపారు. ఎర్రవల్లి నుంచి మాతాపూర్లోని గోపీనాథ్ నివాసానికి వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాగంటి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గోపీనాథ్ భౌతిక కాయాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. అక్కడే ఉన్న గోపీనాథ్ కుమారుడిని దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. గోపీనాథ్ అకాల మరణం తీవ్రంగా కలిచివేసిందన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాగంటి మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి వరుసగా 3 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందడమే కాకుండా ఒక ప్రముఖ పాత్ర పోషించిన మృదు స్వభావి మా సోదరుడు ఈ మాగంటి గోపీనాథ్ గారు గత కొద్ది కాలంగా అస్వస్థతగా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఇవాళ ఉదయం వారు హాస్పిటల్లో ఉండిన విషయం కూడా మాకు ఉదయమే డాక్టర్ల ద్వారా తెలిసింది. నిజంగా ఈ బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది మా అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని, తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం. ఏపీ మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి సహా ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు మాగంటికి నివాళులు అర్పించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంతిమయాత్రగా తీసుకొచ్చిన మాగంటి భౌతిక కాయానికి రాయదుర్గంలోని మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మాగంటి గోపీనాథ్ అంత్యక్రియల్లో పాల్గొన్న కేటీఆర్, హరీష్ రావు పాడెమోశారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన అంతిమ సంస్కారాల్లో తండ్రి చితికి కుమారుడు వాత్సల్యాన్ని పండించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ నేతలు, కార్యకర్తల అశ్రు నయనాల మధ్య మాగంటికి తుది వీడ్కోలు పలికారు. హైదరాబాద్ శిల్పకళా వేదికగా ప్రజల కథే నా ఆత్మకథ పేరుతో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, త్రిపుర గవర్నర్లు, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. శత్రువులు, విరోధులు లేని మహనీయుడు దత్తన్న అని ప్రముఖులు కొనియాడారు. సమాజంలో దత్తాత్రేయది విశిష్ట వ్యక్తిత్వమన్న రామ్నాథ్ కోవింద్ అన్ని వర్గాలతో ఆయన పనిచేశారని గుర్తు చేశారు. రాజకీయాల్లో ఎలా జీవించాలో దత్తాత్రేయను చూసి నేర్చుకోవాలని వెంకయ్యనాయుడు అన్నారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ ఎంత ముఖ్యమో సిద్ధాంతాలు అంతే ముఖ్యమని ఆయన గుర్తు చేశారు. అత్యున్నత మానవ విలువలు ఉన్న నేత దత్తాత్రేయ అని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రముఖులు తరలిరావడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నేతగా దత్తాత్రేయ ఎదిగారని గుర్తు చేసిన చంద్రబాబు, జనహితం, లౌకికవాదం ఆయన సిద్ధాంతాలని పేర్కొన్నారు. దత్తాత్రేయను చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్న రేవంత్ రెడ్డి, జాతీయ స్థాయిలో వాజ్పేయికి ఉన్న గౌరవం రాష్ట్ర స్థాయిలో దత్తాత్రేయకు ఉందన్నారు. ఏటా మృగశిర కార్తె రోజు ప్రారంభించే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ముఖ్య అతిథిగా హాజరై చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించారు. 2 రోజుల పాటు జరగనున్న చేప ప్రసాదం పంపిణీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మృగశిర కార్తెను పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కు బత్తిని కుటుంబం చేప ప్రసాదాన్ని అందించింది. నిస్వార్థంగా బత్తిని కుటుంబం చేస్తున్న సేవకు పద్మశ్రీ గుర్తింపునకు సైతం రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఫారసు చేస్తామని మంత్రి పొన్నం అన్నారు. గతంలో తనకు ఆస్తమా ఉండేదని, చేప ప్రసాదాన్ని తీసుకోవడం వల్లే ఆ సమస్య పరిష్కారమైందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. చాలా మంది శాస్త్రజ్ఞులు, డాక్టర్లు ఎన్నో రకాలుగా చేప మందుపై కొంత ప్రచారం చేసినా వాస్తవాల్లోకి వెళ్తే ఇది బ్రహ్మాండమైన ఔషధం. నేనే దీనికి ఉదాహరణ. ఎప్పుడైతే నేను చేప మందు వేసుకోవడం మొదలుపెట్టినానో ఈనాటి వరకు చిన్న సమస్య లేకుండా ముందుకు నడుస్తూ ఉంది. పూర్వీకులు కనిపెట్టినటువంటి న్యాచురల్ ఔషధాలతో కూడుకున్నటువంటి చేప మందు ఈ దేశానికి కాదు, యావత్ ప్రపంచం నుంచి వస్తున్నటువంటి రోగస్తులకి ఉపశమనం కలుగజేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి అనేక మంది చేప ప్రసాదం తీసుకునేటువంటి వాళ్ళందరికీ పిట్టి విశాల్ సంస్థ తరఫున అనేకమైన సామాజిక కార్యక్రమాలు, అన్నదానం కూడా నిన్నటి నుంచే ప్రారంభించినారు. వారికి కూడా అభినందనలు. ఎంతమంది వచ్చినా
హైజీనిక్ తోటి అన్ని రకాలుగా భోజన సదుపాయాలు కూడా కలగజేస్తా ఉన్నారు. త్రాగునీరు తదితర సమస్యలతో పాటుగా ప్రభుత్వం తరఫున ఎమర్జెన్సీ టీమ్స్, పోలీసు, ఇతరత్ర అనేక అంశాలు కలగజేస్తా ఉన్నారు. కాబట్టి వారికి నా హృదయపూర్వకంగా అభినందనలు. బత్తిని సోదర కుటుంబ సభ్యులకు కూడా అభినందనలు. ప్రజల విశ్వాసాన్ని గౌరవిస్తూ చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. చేప ప్రసాదం కోసం వచ్చిన వారి కోసం 42 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 13 కౌంటర్ల ద్వారా 2 రోజుల పాటు బత్తిని కుటుంబం చేప మందు పంపిణీ చేయనుంది. దేశ నలుమూలల నుంచి ప్రజలు వస్తారన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. 70 సీసీ కెమెరాలతో నిరంతర నిఘాను అధికారులు ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 చేప పిల్లలను సిద్ధం చేసింది. ప్రజలకు సౌలభ్యంగా ఉండేలా ప్రభుత్వం రవాణా ఏర్పాట్లు చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన తర్వాత పాకిస్తాన్కు నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. పాకిస్తాన్లోని పలు డ్యాంలలో నీటి మట్టం దారుణంగా పడిపోయింది. దాదాపు డెడ్ లెవెల్కు చేరిందని పాక్ అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే సింధు బేసిన్లో నీటి ప్రవాహం 15% తగ్గింది. వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన పాకిస్తాన్ రైతులకు నీరు లేకపోవడంతో ఖరీఫ్ సీజన్లో మరిన్ని ఇక్కట్లు తప్పవని నిపుణులు చెబుతున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో దాయాది దేశంపై ఆ ప్రభావం గట్టిగా పడుతోంది. పాక్కు వెళ్లే నదీ జలాలను భారత్ అడ్డుకోవడంతో ఆ దేశంలోని డ్యాంలలో నీటి మట్టం దారుణంగా పడిపోయినట్టు తెలుస్తోంది. ఈ వారం పాకిస్తాన్లోని పలు డ్యాంలలో నీటి డేటాను విడుదల చేయగా 15% మేర తగ్గుదల కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. పాక్లోని కొన్ని ఆనకట్టల్లో నీటి మట్టం దారుణంగా పడిపోయింది. దాదాపు డెడ్ లెవెల్ కు చేరింది. గతేడాది ఇదే నెలలో డ్యాంలలో నీటి స్థాయి బాగానే ఉన్నట్టు జాతీయ మీడియా పేర్కొంది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో గతేడాది జూన్ 5న 1.44 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల ఉండగా ప్రస్తుతం నీటి విడుదల 1.24 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. తాజా డేటా ప్రకారం పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని టార్బెలా ఆనకట్ట వద్ద సింధు నది నీటి మట్టం 1465 మీటర్లకు తగ్గింది. ఈ డ్యాంలో డెడ్ లెవెల్ 1402 మీటర్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. పంజాబ్లోని చెస్మా ఆనకట్ట వద్ద ప్రస్తుతం నీటి మట్టం 644 మీటర్లుగా ఉంది. ఇక్కడ డెడ్ లెవెల్ 638 మీటర్లని సమాచారం. మీర్పూర్లోని జీలంపై ఉన్న మంగ్లా ఆనకట్ట వద్ద 1163 మీటర్ల స్థాయిలో నీరు ఉంది. ఇక్కడ డెడ్ లెవెల్ 1050 మీటర్లుగా తెలుస్తోంది. సియాల్కోట్లో మరాల వద్ద పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని సమాచారం. అక్కడ చీనాపై సగటు నీటి విడుదల మే 28న 26,645 క్యూసెక్కుల నుంచి జూన్ 5న 3,064 క్యూసెక్కులకు పడిపోయిందని పాకిస్తాన్ డేటా ద్వారా స్పష్టమవుతోంది. పాక్లోని పంజాబ్లో ఖరీఫ్ సీజన్ పంటలు ప్రమాదంలో ఉన్నట్టు దాయాదికి చెందిన ఓ అధికారి పేర్కొన్నట్టు జాతీయ మీడియా తెలిపింది. ఇప్పటికే వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడ్డ పాకిస్తాన్కు నీరు లేకపోవడంతో ఖరీఫ్ సీజన్లో మరిన్ని కష్టాలు తప్పవని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పాక్లో తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎగువ పంజాబ్, ఇస్లామాబాద్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పీఓకేలలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటాయని సమాచారం. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన తర్వాత ఆ ఒప్పందాన్ని మళ్లీ పునరుద్ధరించాలని పలుమార్లు లేఖల ద్వారా భారత్ను పాకిస్తాన్ వేడుకుంది. ఈ మేరకు ఇప్పటికే 4 లేఖలను పాకిస్తాన్ రాసింది. అయితే నీరు, రక్తం కలిసి ప్రవహించవని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని పాక్ ఆపే వరకు సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని తేల్చి చెప్పింది.